కాకినాడ జిల్లా కేంద్రం కాకినాడ నగరంలోని దేవాలయం వీధిలో వేంచేసి ఉన్న దేవాదాయ శాఖకు చెందిన శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత భీమేశ్వర స్వామివారి ఆలయం శుక్రవారం కొత్తదనాన్ని సంతరించుకుంది. రాతి కట్టడంతో వేల సంవత్సరాల ఆధ్యాత్మిక చరిత్ర కలిగిన శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత భీమేశ్వర స్వామివారు స్వయంభూ. అయితే ప్రతి సంవత్సరం ఈ ఆలయాన్ని ఆషాఢ మాసంలో కాయగూరలు, ఆకుకూరలు, వేప కొమ్మలు, అరటి చెట్లు, మామిడి తోరణాలతో అలంకరిస్తారు. స్వామి అమ్మవార్లకు సైతం ఇదే అలంకారం చేస్తారు. దీనివల్ల ప్రాంతమంతా సుభిక్షంగా ఉంటుందని, అమ్మవారు ప్రశాంత రూపంలో ఉంటారని, పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయని భక్తుల నమ్మకం. ఇందులో భాగంగా కార్యనిర్వహణాధికారి ఆర్ రాజేశ్వరరావు, దేవాదాయ శాఖ అధికారులు, అదేవిధంగా ఆలయ సిబ్బంది, దాతలు భక్తుల సహకారం తీసుకుని గురువారం సాయంత్రం నుంచి అలంకరణ ప్రారంభించారు. 30 మంది పైగా మహిళా భక్తులు సహాయ సహకారాలు అందించారు. శుక్రవారం తెల్లవారేసరికి ఆలయం రూపురేఖలు మారిపోయాయి. ఆలయానికి వచ్చే భక్తులు తాము ఆలయానికి వచ్చామా లేదా ఏదైనా చిట్టడవికి వచ్చామా అన్న భావనలో అమ్మవారిని చూసి మురిసిపోయారు. అమ్మ దర్శనం చేసుకుని తరించిపోయారు. ఆషాఢమాస శాకాంబరి అలంకారం అందరినీ ఆకట్టుకుంది. జోరున వర్షం కురుస్తున్నప్పటికీ భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శ్రీ భీమేశ్వర స్వామి వారు దీపపు కాంతులతో దర్శనమిస్తుండగా పచ్చని కాయగూరలు, అదేవిధంగా ఆకుకూరలు, వేప కొమ్మలతో బాలా త్రిపుర సుందరి అమ్మ దర్శనమిచ్చారు. ఇంతకంటే తమ జీవితానికి మహద్భాగ్యం ఏం కావాలని భక్తులు మురిసిపోయారు. ఒక్కసారి మీరు కూడా ఈ శాకంబరిని దర్శించండి, తరించండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వైర్లకు తెచ్చి తలుపు తీయాలి. సైకిల్ కొనుక్కోవడం నాకు ఇంట్లో ఇదంతా గవర్నమెంట్. నమస్తే హరీష్ గారు. అన్న మా మేడం గారు చూస్తున్నారు.